కృష్ణబాబు నిహారిక దగ్గరికి చాలా ప్రేమగా వస్తూ ఉంటే నిహారిక పక్కకు నెట్టేస్తుంది. ఇంకా కృష్ణబాబు అలా నిహారిక వెనక పరిగెత్తుతూ వెళ్తూ ఉంటే నిహారిక మంచం తగిలి కింద పడిపోతుంది. ఇక కృష్ణబాబు నిహారికను ముద్దు పెట్టేసుకుంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకటైపోతారు. ఇంకా రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా ఇరాను చాయ్ తాగుతారు. ఇక రాధాకృష్ణ ఇరాను చాయ్ తాగుతూ లావణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. లావణ్య కాఫీ తాగేసి అరవకుండా గురువు పెట్టి నిద్రపోతూ ఉంటే రాధాకృష్ణ మాత్రం బాధపడుతూ లావణ్యను మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మళ్ళీ లావణ్య కాఫీ తాగుతూ ఉంటే సడన్ బాల్ వచ్చి కాఫీ కప్పుకు తగులుతుంది. ఎవరు 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 అని చెప్పి లావణ్య అడుగుతుంటే ఒక చిన్నపిల్లవాడు వచ్చి ఆంటీ ఆ బాలు నాదే, చూసుకోకుండా తగిలింది, ఆడుకుంటుంటే అని చెప్పి చెప్తుంటాడు. ఏంట్రా నేను నీకు ఆంటీనా, అయినా ఆట ఆడుకునేటప్పుడు చూసుకునే పని లేదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఆంటీని ఆంటీ అనక ఏమన్నాలాంటి అని చెప్పి ఆ పిల్లాడు అడుగుతుంటాడు. నేను నీకు ఆంటీలా ఉన్నానరా, నువ్వు నన్ను ఆంటీ అంటే నేను నిన్ను అంకుల్ అంటాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. సరే ఆంటీ నేను ఇప్పటి నుంచి నిన్ను అక్క అంటానులే, సారీ అక్క నా బాల్ ఇచ్చేయి అని చెప్పి ఆ పిల్లవాడు అంటుంటాడు. ఏంట్రా నన్ను చూసి జాలి తలుస్తున్నావా ఏంటి అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. అది కాదక్క నా బాల్ నాకు ఇవ్వక్క అని చెప్పి చిన్నబాబు అడుగుతుంటే నేను ఇవ్వనురా, నేను కాఫీ తాగుతుంటే నా కప్పుకే బాల్ విసిరేస్తావా, పైగా నన్ను ఆంటీ అని హేళన చేసింది కాకుండా ఏదో జాలి చూపిస్తున్నట్టు అక్క అంటావా అని చెప్పి లావణ్య ఆ చిన్నబాబుపై కోపడుతూ ఉంటుంది. అప్పుడే అవని చూసి ఏంటక్క చిన్నబాబుపై కోపడుతున్నావు అని చెప్పి అడుగుతుంటే వీడు చిన్నోడా, వేయలేడంత లేడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో తెలుసా, నేను తాగుతున్న కాఫీ కప్పుకి బాల్ విసిరేశాడు, అడిగితే చూడక తగిలింది అంటున్నాడు, అంతేకాదు నన్ను ఆంటీ అంటున్నాడు అని చెప్పి లావణ్య జరిగిన విషయం అంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది. పాపం అక్క చిన్నపిల్లాడితో బిహేవ్ చేసే పద్ధతి అదేనా, రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళని ఇలానే చూస్తావా అని చెప్పి అవని అడుగుతుంటే నాకు పిల్లలు పుడితే వాడిని ఎందుకు ఇలా చూస్తాను, వీడు బయటోడు కదా, బయట పిల్లల్ని ఎలా చూడాలో అయిన పిల్లల్ని ఎలా చూడాలో నాకు తెలియదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ప్లీజ్ అక్క బాబు ఏడుస్తున్నాడు, బాలు ఇచ్చి అక్క అని అవని అంటూ ఉంటుంది. నేను ఇవ్వను అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ప్లీజ్ ఆంటీ బాల్ ఇవ్వండి ఆంటీ అని చెప్పి బాబు ఏడుస్తుంటాడు. అక్క బాలిచ్చే అక్క అని చెప్పి అవని బ్రతిమలాడుతూ ఉంటుంది. నేను ఇవ్వను అని చెప్పి లావణ్య బాల్ తీసుకుని దూరంగా విసిరేసి పోరా పోయి నీ బాల్ నువ్వు తెచ్చుకోబో అని చెప్పి ఆ బాబును అనడంతో ఇక ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు. అయ్యో బాబు ఏడవకరా నాన్న, నీకు కావాలంటే కొత్త బాల్ కొనిస్తానని చెప్పి అవని అంటూ ఉంటుంది. అప్పటి వరకు లావణ్య అవని మధ్య జరిగిందంతా కూడా వేదవతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అక్క రేపు నీకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళని పెంచటం నీకు రాదేమో అక్క, వాళ్ళతో కూడా ఇలానే బిహేవ్ చేస్తావేమో అని చెప్పి అవని అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పావమ్మా అవని, రేపు లావణ్యకు పిల్లలు పుడితే ఇలానే చేస్తుందేమో అని చెప్పి వేదవతి అంటూ ఉంటే వాడేమైనా నా కొడుక లేకపోతే నీకు మనవడ ముద్దు చేయడానికి గారం చేయడానికి, వాడు నా కాఫీ కప్పుకి బాలు విసిరాడు, అలాంటి వాడిని ముద్దు చేయాలా ఏంటి అని చెప్పి లావణ్య అంటూ ఉంటే పరాయి పిల్లలను కూడా మన పిల్లల్లా చూస్తేనే దేవుడు మనపై కనికరిసి చూపిస్తాడమ్మా లావణ్య, అప్పుడే నీకు సంతానం యోగం కలుగుతుంది, అలా కాకుండా పైకేమో సంతానం కావాలని దేవుణ్ణి మొక్కుకుని బయట పిల్లల్ని పరాయి వాళ్ళలాగా చూస్తే నీకు ఎలా సంతానం కలుగుతుంది చెప్పు అని చెప్పి వేదవతి అడుగుతుంది. అసలు నా చీర కాస్ట్ ఎంతో తెలుసా, ఏమీ తెలీదు కానీ బాల్ తగలంగానే వచ్చేశారు, ఒకవేళ ఆ కాఫీ నా చీర మీద పడిపోతే నా చీర పాడైపోతే లేకపోతే నా ముక్కుకో లేక నాకు ఎక్కడైనా బాల్ తగిలితే పరిస్థితి ఏంటి అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అక్క నువ్వు బాబు బాధని చూడట్లేదు, వస్తువు విలువను చూస్తున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నేను అన్నిటినీ చూస్తున్నాను, నాకు పరాయి పిల్లల్ని ఎలా చూడాలో వేటికి ఎంత ఇల్లు ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. దేవుడన్నా కూడా పిల్లలన్నా కూడా నీకు లెక్క లేకుండా పోయింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఈ ఇంటికి పెద్ద కోడలనే కానీ నాకు ఎటువంటి గౌరవం లేదు, విలువ లేదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నోర్ముయ్ అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక లావణ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని మాత్రం బాధపడుతూ ఉంటుంది. బాబు ఏడుస్తుంటే బాబు నువ్వు ఏడోకు, నీకు కొత్త బాల్ కొనిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. లావణ్యలా ఆలోచించే వాళ్ళకు బయట వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఒకటే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య బాబుని పక్కింట్లో దించొస్తానని చెప్పి అవని వెళ్తుంది. సరే అమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. మరోవైపు రాధాకృష్ణ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే లావణ్య వెళ్ళి అసలు నేను ఈ ఇంటికి పెద్ద కోడలనే కానీ నాకు దక్కాల్సిన గౌరవం మర్యాద ఎక్కడా కూడా దక్కలేదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. నేను ఇంత చెప్తున్నా కూడా ఏం మాట్లాడవేమిటి, ఏం జరిగిందో తెలుసా, అవని మీ అమ్మ ఇద్దరు కలిసి నన్ను ఎంత అవమానించారో తెలుసా అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే
నువ్వు రీక్యాప్ చేసి మరి నాకు చూపించాల్సిన అవసరం లేదు, పైనుంచి అంతా చూశానని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పెద్ద కోడలుగా నా భార్యకు ఎటువంటి గౌరవం దక్కలేదు, నా భార్యకు నువ్వు ఇస్తున్న గౌరవం ఇదేనా అవని అని చెప్పి మీ అమ్మను ఆవనిని కడిగి పారేయి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది. నువ్వు చేసిందే తప్పు, నేను మళ్ళీ వెళ్ళి అడగాల అని చెప్పి రాధాకృష్ణ అంటుంటే నువ్వేం మొగుడివి, కొంచెం కూడా నాకు సపోర్ట్ చేయవు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఇంట్లో పిల్లల గురించి కాంపిటీషన్ జరుగుతుందని తెలుసు, పరాయి పిల్లలు అయితే ఏంటి మన పిల్లలు అయితే ఏంటి, వాళ్ళను ప్రేమగా దగ్గరికి తీసుకుంటే తప్పేముంది, నువ్వేమో అలా కాకుండా రివర్స్లో మాట్లాడతావు, నీకు పిల్లలపై ప్రేమ ఉన్నా లేకపోయినా ప్రేమ ఉన్నట్టు కనీసం నటించవచ్చు కదా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. అసలే మనం బయట పిల్లల్ని తీసుకొచ్చుకొని పెంచుకుందాం అనుకుంటున్నాం, ఇలాంటి టైంలో నువ్వు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. ఇలా ఇంకా యాక్టింగ్లు చేయడం ఇదంతా కూడా నా వల్ల కాదు, నేను వెంటనే మీ అమ్మ ముందుకు వెళ్ళి వాంతులు చేసుకుంటా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నువ్వు ఇప్పుడు వాంతులు చేసుకున్నావు అనుకో, నీ జీవితంలో వాంతులే మిగిలిపోతాయి, ఇప్పుడే గొడవ జరిగింది అదంతా కూడా ఎలా తప్పించుకోవాలా అని చూడకుండా ఇప్పటికిప్పుడు వెళ్ళి వాంతులు చేసుకుంటా అంటే ఏంటి అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు. తప్పించుకోవడం అంటే ఏంటి అని లావణ్య అడుగుతుంటే తప్పు జరిగింది కదా, నువ్వు ఆ తప్పును సరిదిద్దుకోవాలి, ఆ తప్పు చేయనట్టు జరిపేసుకోవాలి అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు. ఏం చేయాలి అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటే రాధాకృష్ణ ఏదో ప్లాన్ చెప్తూ ఉంటాడు, అదంతా మనకి వినిపించదు. సరే ఇప్పుడే అత్తయ్య ముందు అలా చేద్దాం పదా అని చెప్పి రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక మరోవైపు అవని బాబుకి కొత్త బాల్ కొనిచ్చి ఏడవకరా, కొత్త బాల్ కొనిచ్చాను కదా అని చెప్పి పక్కింటి లావణ్య ఆంటీ తోసేసిందని అమ్మా నాన్నలకు చెప్పకు అని చెప్పి చిన్నబాబును ముద్దు పెట్టుకుని లోపలికి పంపించి ఇంటికి వస్తూ ఉండగా జంగాల స్వామి అవనికి కనిపిస్తాడు. ఇక జంగాల స్వామి అవనిని చూడగానే బాగున్నావమ్మా అని చెప్పి అడుగుతుంటాడు. నా బాగోగుల గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు స్వామి, నా ఇంట్లో ఏం జరుగుతుందో అంతా కూడా మీకే తెలుసు కదా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఏం జరుగుతుందో నాతో చెప్పించడానికి ఆ శివయ్య నన్ను ఎన్నుకున్నాడు, అలాగే నాకు కొన్ని కుటుంబాలను ఇచ్చాడు అని చెప్పి జంగాల స్వామి చెప్తూ ఉంటాడు. అంతేకాని సర్వం తెలియటానికి నేనేమి ఆ శివయ్యను కాదు కదా, నాతో మీ కుటుంబ విషయాలు తెలియపరచడం కోసం మీ కుటుంబాన్ని నాకు అప్పచెప్పాడు, అలానే కొంతమంది కుటుంబాలను నాలాంటి వాళ్ళకు ఎంతోమందికి ఆ శివయ్య అప్పచెప్పాడు. సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పి జంగాల స్వామి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం జంగాల స్వామి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అవని ఏం మాట్లాడుకుంటా అలానే నిల్చుంటే నా దగ్గర నీకు భయం ఎందుకమ్మా, నీ మనసులో ఏముందో చెప్పు అని చెప్పి జంగాల స్వామి అడుగుతూ ఉంటాడు. నా గురించి నేను ఎప్పుడూ అడగలేదు, మీరేదైనా చెప్తే దాన్ని పాటించడం తప్ప నాకు సంతానం యోగం ఉందా జంగాల స్వామి, నాకు పిల్లలు పుడితే గనక నా భర్త నేను సంతోషంగా ఉండొచ్చా అని అవని జంగాల స్వామిని అడుగుతూ ఉంటుంది. జీవితంలో సంతోషాలు అప్పుడప్పుడు వచ్చిపోతాయని నాకు తెలుసు, కానీ అదే నాకు పిల్లలు పుడితే కొన్ని కష్టాలు మర్చిపోయి కొంత సంతోషంగా ఉండొచ్చని కోరుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక జంగాల స్వామి నవ్వుకుంటూ అవని నుదుటిపైన శిలాపలకం చదువుతాడు. వెంటనే జంగాల స్వామి షాక్ అవుతాడు. ఏంటి జంగాల స్వామి, ఏమి అడిగినా కూడా ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, నా శిలాపలకం చదివారు కదా, నా నుదుటి రాత ఏముందో చెప్పండి అని చెప్పి అవని అడుగుతుంటే ఇక జంగాల స్వామి ఏం మాట్లాడకుండా అలానే వెళ్ళిపోతాడు. ఇదేంటి స్వామి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు, అసలు నా జీవితంలో ఏం జరగబోతుంది అని చెప్పి అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జంగాల స్వామి అలా వెళ్తూ ఉంటే కాస్త దూరం అయిన తర్వాత సుజాత ఎదురుగా వస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆందోళనగా ఉన్నావు అని చెప్పి జంగాల స్వామి అడుగుతూ ఉంటే ఒక సమస్య అని చెప్పి సుజాత అంటూ ఉంటే సమస్యలను ముందే పరిష్కరించడానికి కదమ్మా మేము ఉంది అని చెప్పి జంగాల స్వామి అంటూ ఉంటాడు. అయితే నా సమస్యకు పరిష్కారం మీరే చెప్పాలి, అవని నా చెల్లెళ్ళు తన పుట్టబోయే బిడ్డ గురించి అడిగితే ఏం మాట్లాడకుండా వచ్చారు, నిజంగా అవనికి సంతానం యోగం ఉందా స్వామి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. జంగాల స్వామి ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. స్వామి మీరే సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి, ప్లీజ్ స్వామి మా అవనికి సంతాన యోగం ఉందో లేదో చెప్పండి స్వామి అని సుజాత అడుగుతుంటే నువ్వు ఇంతలా ప్రాధేయపడుతున్నావు కాబట్టి తప్పకుండా చెప్తానమ్మా అని జంగాల స్వామి అంటూ ఉంటారు. అవనికి సంతాన యోగం ఉంది, కానీ అవనికి పుట్టబోయే బిడ్డ వల్ల పెద్ద గండం ఏర్పడబోతుంది, అవనికి పిల్లలు పుట్టగానే మరికొన్ని కొత్త సమస్యలు రాబోతున్నాయి, అవి ఎలాంటివంటే ఆ సమస్యలను అవని పరిష్కరించలేకపోతుంది, అలాంటి పెద్ద
కొత్త కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అవని పరిష్కరించలేకపోతుంది. ఇప్పటి వరకు అవని ఎప్పుడు కనపడ్డా కూడా తన కుటుంబానికి ఏ సమస్య ఉన్నా కూడా ముందే నేను చెప్పేవాడిని. అవి కుటుంబ సమస్యలు, అవిని పరిష్కరించుకుంటుందని తెలిసి చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అవనికి రాబోయే సమస్యలు తన సొంతం కాబట్టి, అలాగే తన జీవితానికి సంబంధించింది కాబట్టి అవని తెలిస్తే బాధపడుతుంది. అవని చాలా మంచమ్మాయి. అలాంటి గుణం కోటికో నూటికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అందుకే దేవుడు అవనికి ఇలాంటి సమస్యల మీద సమస్యలు పెడుతున్నాడేమో అని జంగాల స్వామి చెప్తూ ఉంటే సుజాత షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.